మోడీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఇక జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేస్తున్న నేత నరేంద్ర మోడీనే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 293 సీట్లు గెలుచుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని, శ్రీలంక, సీషెల్స్ అధ్యక్షులు హాజరవుతారు. ఇటీవల చైనా అనుకూల వైఖరితో భారత్తో దూరం జరుగుతున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజు కూడా మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. మారిషస్, నేపాల్, భూటాన్ ప్రధానులకు ఆహ్వానాలు అందాయి. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు కూడా మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత అతిథులకు రాష్ట్రపతి భవన్లో విందు ఇస్తారు ద్రౌపది ముర్ము. వీఐపీలతో పాటు పలువురు సామాన్యులకు మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు అందాయి. పార్లమెంటు నిర్మాణంలో భాగస్వాములైన వారు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్స్, వికసిత్ భారత్ అంబాసిడర్లను కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పిలిచారు. మొత్తంగా మోడీ ప్రమాణ స్వీకారంలో 8,000 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నిఘా నీడలోకి వెళ్లిపోయింది. వివిధ దేశాధినేతలు హాజరవుతూ ఉండడంతో భద్రతను పెంచారు. ఎన్ఎస్జీ కమాండోలు, పారామిలిటరీ బలగాలు మోహరించారు. గత ఏడాది G20 సమావేశాలకు చేసిన భద్రతా ఏర్పాట్లనే ఇప్పుడు చేస్తున్నారు. ఢిల్లీని ఇప్పటికే నో ఫ్లై జోన్గా ప్రకటించారు. 2 రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో డ్రోన్లు, పారాగ్లైడింగ్, పారాజంపింగ్పై నిషేధం విధించారు. 2,500 మంది పోలీసులు, 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ సాయుధ పోలీసు జవాన్లు విధుల్లో ఉంటారు. ప్రముఖులు రాకపోకలు సాగించే అన్ని మార్గాలలో స్నైపర్లు, డ్రోన్లతో ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్ఘాట్ను సందర్శించారు ప్రధాని మోడీ. గాంధీజీకి నివాళులర్పించారు. ఆ తర్వాత వార్ మెమోరియల్కు వెళ్లి అమర జవాన్లకు నివాళులర్పించారు.